విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గమ్మను సినీ నటి హేమ దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దుర్గమ్మ ఆశీస్సులతో విజయం సాధిస్తామన్నారు. తనపై వచ్చిన ఆరోపణలన్నిటికీ మీడియానే కారణమంటున్న హేమతో మా కరెస్పాండెంట్ యశ్వంత్ ఫేస్ టు ఫేస్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నేడు 6వ రోజు కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా సినీ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ తరుణంలోనే సినీ నటి హేమ కూడా అమ్మవారు దర్శించుకునేందుకు వచ్చారు. అమ్మవారికి కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఏం కోరికలు కోరుకున్నారో ఆమెనే అడిగి తెలుసుకుందాం. మేడం, 4 అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం లాగే దర్శించుకున్నారు. ఈ సంవత్సరం వచ్చారు. ఈ రోజు ప్రత్యేకంగా ఈ సంవత్సరం దర్శించుకున్నారు. అమ్మవారిని ఏ కోరికలు కోరుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడిచ్చిన ధైర్యం వల్లే నేను యుద్ధం మొదలు పెట్టాను. ధైర్యంగా ముందుకెళ్తున్నాను. అదే ధైర్యాన్ని విజయాన్ని ప్రసాదించాలని మొక్కుకున్నాను అమ్మవారికి. అలాగే మా అమ్మాయి జాబ్ చేస్తుంది. తనకి ఒక మంచి సంబంధం రావాలి, తన జీవితం వెల్ సెటిల్డ్ అవ్వాలి అని చెప్పేసి ఒకటి కోరుకున్నాను. ఇంకా ఐశ్వర్యాలు అంతే. అన్నిటికంటే ముఖ్యంగా నాకు కొండంత ధైర్యాన్ని ప్రసాదించమ్మా అని మాత్రం మొక్కుకున్నాను. విజయోస్తు అని ఆశీర్వదించమని మొక్కుకున్నాను. అంటే మేడం, గతం వరకు కూడా మీపై చాలా ఆరోపణలు వచ్చాయి. ఎవరే సార్? మీరేగా. మీరే వేశారు కనుక మీరే క్లారిటీ ఇవ్వండి. మీరు చేసిన తప్పును మీరు సరిదిద్దుకోండి. అమ్మవారి గుళ్ళో ఉండి చెప్తున్నా. అంటే ఏం తప్పు చేశారు మేడం? ఏమో అది మీకే తెలియాలి. వేసింది న్యూస్ మీరు కదా, మీరు ఏ తప్పు చేయాలో మీరు తెలుసుకోండి. వారు నాకు కొండంత ధైర్యంగా ఉన్నారు అంటూ ఆమె ఆశీస్సులతో నేనే విజయం సాధిస్తానంటూ కూడా ఆమె తెలుపుతున్నారు. దీంతో కూడా ఆమె రాబోయే రోజుల్లో కూడా మరెన్నో విజయాలు సాధిస్తాను, మీరు చేసిన ఆరోపణలన్నిటికీ కూడా అమ్మవారి పరిష్కారం చూపుతారంటూ కూడా ప్రైమ్ 9కి ప్రత్యేకంగా తెలిపారు. కెమెరా పర్సన్ సతీష్తో యశ్వంత్, ప్రైమ్ 9.